ఎంత స్పాంజీగా వచ్చాయో. అచ్చం స్వీట్ షాప్ స్టైల్లోనే ఉండే మన బెంగాలీ రసగుల్లా అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత జ్యూసీగా ఉందో. హాయ్ అండి అందరికి. ఈ రోజు అయితే నేను బెంగాలీ రసగుల్లా అయితే చేస్తానండి. ఇదైతే స్వీట్ షాప్ స్టైల్లో మనం చాలా సింపుల్ గా ఇంట్లోనే చేసుకోవచ్చు. మనము 2 పాల ప్యాకెట్లు అయితే తీసుకున్నాను. ఇవైతే లీటర్ అండి. ఇప్పుడు ఈ పాలు మనము హై ఫ్లేమ్ మీదే బాగా మరగబెట్టుకోవాలి. పాలు ఇలా మరుగుతున్నాయి కదా, ఇప్పుడు మనము నిమ్మకాయ అయితే పిండుకుందాము పాలల్లో. ఈ పాలు అయితే విరగొట్టుకుందాము. పాలు అయితే ఎరిగిపోయాయి, బాగా విరగొట్టుకోవాలి. ఇప్పుడు మనం వీటిని వడకట్టుకుందాము. ఇప్పుడు ఈ పన్నీర్ని మనము చన్న నీళ్ళతోటి 2 సార్లు కడుక్కుందాము. మనము నిమ్మకాయ వేసాం కదా, పులుపంతా పోయేలాగా ఇలాగా 1-2 సార్లు కడుక్కోవాలి. ఈ వడకట్టుకున్నదంతా ఈ క్లాత్ లో వేసుకొని బాగా నీళ్లు లేకుండా పిండేసుకోవాలి. ఈ పన్నీర్లో అసలు నీళ్ళే లేకుండా బాగా పిండేసుకుందాము. నీళ్ళన్నీ పోయినాయి కదా, ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టుకుందాము. ఇప్పుడు ఈ పన్నీర్ని బాగా మనము మెత్తగా మెదుక్కోవాలి చేతితోటి. ఇక్కడ ఈ చెయ్యి ఉంటుంది కదా, దీంతో ఇట్లాగా బాగా మెత్తగా చేసుకోవాలి. ఇట్లా గుల్లగుల్లగా ఉండకుండా ఈ పన్నీర్ మొత్తం మెత్తగా అయిపోవాలి. మనం ఇలాగా మెత్తగా పిండిలాగా చేసుకోవాలన్నమాట ఈ పన్నీర్ని. ఇప్పుడు మనం దీన్ని ఇలాగ మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని అన్నిటిని పక్కన పెట్టుకుందాము. ఇదిగోండి, నాకైతే లీటర్ పాలకి 15 బాల్స్ అయితే వచ్చాయి. ఇప్పుడైతే మనము షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకుందాము. నేనైతే 1.5 కప్పు షుగర్ తీసుకుంటున్నా. 3.5 కప్పు నీళ్ళు పోసుకుందాము. ఇంకొంచెం ఎక్కువ పోసుకున్నా పర్వాలేదు. ఈ షుగర్ సిరప్ అయితే మనకి రానవసరం లేదండి, మామూలుగా షుగర్ కరిగితే సరిపోద్ది. షుగర్ సిరప్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువైనా నీళ్ళు పోసుకోవచ్చు. మనకి స్వీట్నెస్ కి తగ్గట్టుగా షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే యాలక్కాయలు కూడా దంచుకొని వేసుకుంటున్నా. షుగర్ సిరప్ మరుగుతుంది కదా, ఇప్పుడు ఈ బాల్స్ ఒక్కొక్కటిగా ఇందులో వేసుకుందాము. ఇప్పుడు అన్ని ఇలాగా ఒక్కొక్కటిగా వేసేసుకుందాము. ఇప్పుడు 1 నిమిషం పాటు మూత పెట్టి ఇలాగే మరిగించుకుందాము. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఎదిగోండి, క్వాంటిటీ కొంచెం పెరిగింది కదా. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఇదిగోండి, ఇలాగా డబల్ క్వాంటిటీ అయ్యేలాగా మనం ఉడికించుకోవాలి. మన రసగుల్లాలు అయితే రెడీ అయిపోయాయి. చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో, జ్యూసీగా. చూడండి ఎంత స్పాంజీగా వచ్చాయో మన బెంగాలీ రసగుల్లలు. అచ్చం స్వీట్ షాప్ స్టైల్లోనే ఉండే మన బెంగాలీ రసగుల్లా అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత జ్యూసీగా ఉందో. మన ఇంట్లో పాలు చక్కెర ఉంటే చాలండి, మనం చాలా ఈజీగా ఈ బెంగాలీ రసగుల్లా అయితే తయారు చేసుకోవచ్చు. ఇది ఎలా ఉందో టేస్ట్ చేద్దాము. బెంగాలీ రసగుల్లా అయితే చాలా బాగా వచ్చిందండి టేస్ట్. మీరు కూడా ఇలాగే ఇంట్లో చేసుకొని మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. పాలు చక్కెర ఉంటే చాలండి, మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇదైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.